ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నేను నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్ ఇంతని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని కానీ నేను చూపించట్లేదు. లైవ్లో ట్రేడ్స్ చూపించుట సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్ని మరియు జోన్ లెవెల్స్ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్, ఎస్ఎల్ పాయింట్, టార్గెట్ పాయింట్ను తెలుసుకోండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్ మార్చేయడం, ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వాటితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ సినారియోస్లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక కాల్స్ రావడం మొదలయ్యాయి. ఏమని? వీడియోస్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను రోజు ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నా. ఎలా తీసుకున్నా ఏంది? రోజుట్లాగే కొత్తగా ఏముండదు. రోజుట్లాగే మన లెవెల్స్ ఏంటి? మెయిన్ లెవెల్‌తో కంపేర్ చేస్తూ రీడ్ చేస్తాం. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా జోన్స్ కాడి నుంచి సెల్ గాని, బై గాని చేస్తాం. అలాగే ఈరోజు కూడా పొద్దున్నే చేసేది ఫండమెంటల్ ట్రేడ్. అంటే కన్ఫర్మేషన్ ముందే తీసేసుకొని చేసేదాన్ని ఫండమెంటల్ ట్రేడ్. ఓపెన్ అవ్వంగానే. కన్ఫర్మ్ చేసేది కన్ఫర్మ్ చేసేది టెక్నికల్ ట్రేడ్. ఇది ఈ ట్రేడ్. అంతా కన్ఫర్మ్ చేసుకొని ఎంట్రీ ఇచ్చేది. అది 10:30, 11 తర్వాత ఉంటది. మార్నింగ్ చేసేది మాత్రం ఫండమెంటల్ ట్రేడ్. ఈ ఫండమెంటల్ ట్రేడ్ ఎలా చేశాను? ఏంది దీనిది? ఏందంటే నా ఎంటైర్ జోను ఇది. నా ఎంటైర్ జోన్ ఇది. దీన్ని పొద్దున్నే బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. ఆ తర్వాత నేను ఎంట్రీ ఇచ్చేసా. ఎక్కడ? రూ. 106 దగ్గర ఇచ్చేసాను. దీనిపైనే స్టాప్ లాస్ రూ. 30 వచ్చింది. ఇదే ఫ్లోలో రూ. 100 వచ్చింది. రూ. 100 తీసుకొని ఎగ్జిట్ అయిపోయా. 30 పాయింట్లు ఎస్ఎల్ పెడితే ఫండమెంటల్ ట్రేడ్‌లో 100 పాయింట్లు వచ్చింది. నా ఎక్స్‌పెక్టెడ్ ఈ జోను. ఈ జోన్ కూడా బ్రేక్ చేసి కన్ఫర్మ్ చేస్తది. ఈ కన్ఫర్మ్ చేసినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలని ఎంట్రీ తీసుకున్నా. ఆ ట్రేడ్ సక్సెస్ అయ్యా. చూపిస్తాను అది. ఇదండి. ఎగ్జిట్ అయిపోయా ఇదిగోండి. నిఫ్టీ 13 జాన్ 26 25,900 పి 6 లాట్లు. అంటే 325 క్వాంటిటీ 5 లాట్లు. చూడండి రూ. 29,233 వచ్చింది. 106 దగ్గర ఎంట్రీ ఇచ్చా. ఎగ్జిట్ అయిపోయా 100 పాయింట్లు తీసుకొని. అంటే 107, రూ. 108 దాకా వచ్చింది. నేను కానీ రూ. 100 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. ఓకే. ఇది. అలాగే బజాజ్ ఫినాన్స్ కూడా తీసుకున్నాను. జస్ట్ ట్రిగ్గర్ చేశాను. అది కూడా చూపిస్తా ఎలా తీసుకున్నాను ఏందని. ఓకే. అది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఎంట్రీ తీసుకుంటా. ఎలా తీసుకుంటా? ఈడ కూడా ఎలా తీసుకుంటాను అంటే, ఇప్పుడు ఎంటైర్ జోన్‌కి నాకు కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది కదా! ఇది, ఇది బ్రేక్ చేసింది. ఇది దానికేం ఫాలో అప్ చేయలా. మళ్ళీ పైకి పోయింది. మళ్ళీ కిందకొచ్చింది. న్యూ లో క్రియేట్ చేసింది. ప్లస్ ఫాలో అప్ అయితే ఇలా. దీన్ని బ్రేక్ చేసి, ఇప్పుడు ఇది బయింగ్‌కి మారాలి అంటే మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఇంకో ఫాలో అప్ ఎయ్యాల. అలా ఎయలేదు. కిందకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అంటే, ఈడ జోన్ దగ్గరికి పోయినాక 2 క్యాండిల్‌లు ఒకేసారి బ్రేక్ చేస్తున్నాననుకో, మళ్ళీ ఎంట్రీ. ఇది టెక్నికల్ ఎంట్రీ. ఓకే. కానీ ఈరోజు మంగళవారం. మంగళవారం ఏంది? ఎక్స్‌పైరీ. ఎక్స్‌పైరీలప్పుడు ఏం చేస్తాడంటే, ఆ మూమెంటం అనేది పొద్దున వచ్చేస్తది. ఇంక కుదిరితే ఎస్ఎల్ తింటా ఉంటాడు. కానీ ట్రెండ్ ఏంది? సెల్లింగ్. ఏంది? గత 5 రోజుల నుంచి పడతా ఉంది. నిన్న ఇమ్మీడియేట్‌గా మూమెంటం వచ్చింది. ఇమ్మీడియేట్‌గా. ఈ మూమెంటాన్ని ఎవరు క్యాచ్ చేయలే నిన్న. క్యాచ్ చేసేవాళ్ళు క్యాచ్ చేసారు. అయిపోయింది. కానీ ఈరోజు మంచిగా మన జోన్స్ దగ్గర దొరికిందిగా. నిన్న సెల్ చేసాము. 78 పాయింట్లు తీసుకున్నాం. ఈరోజు మళ్ళీ సెల్ చేసాము. పొద్దున్నే ఓపెన్ అవ్వంగానే 100 పాయింట్లు పట్టుకున్నాం. ఫండమెంటల్ ట్రేడ్ 100 పాయింట్లు పట్టుకున్నాం. ఇప్పుడు టెక్నికల్ ట్రేడ్ 10:30 తర్వాత చేసేదాన్ని టెక్నికల్ ట్రేడ్. ఇది కన్ఫర్మేషన్ ఈ జోన్‌కి ఇచ్చిందనుకో,
ఈ తాప ఫాలో అప్ చేసి రీటెస్ట్ పోయినాక 2 క్యాండిల్ ఒకేసారి బ్రేక్ చేస్తుంటే మళ్ళీ తీసుకుంటా, మళ్ళీ 20 పాయింట్లు ఎస్ఎల్ పెడతా. ఓకే, పొద్దున్నే ఫండమెంటల్ ట్రేడ్లో ఎస్ఎల్ అనేది ఎక్కువ వస్తుంది, 30 పాయింట్లు 40 పాయింట్లు కూడా వస్తుంది. కానీ టెక్నికల్ ట్రేడ్ తీసుకునేటప్పుడు మాత్రం 20 పాయింట్లు ఇచ్చేది. ఓకే, ఈడ మెయిన్గా నేనేం చెప్తున్నానంటే ఎంట్రీ తీసుకోమని కానీ ఇవే నేను చెప్పట్లేదు. నా జోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, నా లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి అవి మాత్రమే చూడండి. మీకేమన్నా మీ ట్రేడింగ్ చేస్తుంటే మీ దాంట్లోకి ఇలా జోన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఏమైనా పనికి వస్తుందా అనేది చూసి ఇంక్లూడ్ చేసుకోండి దీన్ని. ఓకే, అది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే జోన్కి ఇంకా కన్ఫర్మ్ చేయాల విత్ వాల్యూమ్ అయితే క్లోజింగ్ ఇచ్చింది అంటే ఈ జోన్ టాప్కి వెళ్ళినాక పైన క్లోజింగ్ అవ్వకూడదు. ఏ నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందా ఇమీడియట్లీ ఎంట్రీ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ ఎంట్రీ ఉంటుంది. ఓకే, అది చూద్దాం ఏం చేస్తుందో. ఇదైతే ఎగ్జిట్ అయిపోయాం, 100 పాయింట్లు తీసుకుని ఎగ్జిట్ అయిపోయాం. మళ్ళీ ఎంట్రీ ఎందుకంటే ఇది ఇది కన్ఫర్మ్ చేసే లోపల ఏం జరగద్దంటే ఇది టైం డిక్కేలోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మనకి ఎడగపోయినా దొరకవచ్చు. ఇది ఎడగపోయి ఇలా ఎలా ఉన్నప్పుడు మళ్ళీ ఎడగ కూడా పోద్ది ప్రైస్, మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ టాప్లో పెడతాం. ఇది కన్ఫర్మ్ అయిపోతే ఈ టాప్ మళ్ళీ వచ్చింది అనుకో ఈ లోన్ బ్రేక్ చేయాలి. ఆ లోపు మళ్ళీ ఇంకో 100 పాయింట్లు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మంగళవారం మనం ఇలాగే తినేయాలి. ఓకే, ఒకసారి ఎంట్రీ తీసుకొని సాయంత్రం దాకా ఉంటా అంటే కాదు, అది కూడా కన్ఫర్మ్ ఈ జోన్ దగ్గర కన్ఫర్మ్ చేసి చూపిస్తుంది సాయంత్రం దాకా ఉండాలా ఉండబడలేదని. అప్పుడు ఏంది మంచిగా దొరికినప్పుడు ఇంకో 100 పాయింట్లు తీసుకుంటాం, ఇంకో 150 పాయింట్లు తీసుకుంటాం. ఆల్రెడీ 100 పాయింట్లు వచ్చింది కదా, దాంట్లో ఇంకో 20 పాయింట్లు రిస్క్ చేస్తాం. ఇంకా 80 పాయింట్లు ఉన్నాయి మన దగ్గర. అది ఓకే, చూద్దాం ఏం చేస్తుందని. ఇది నిఫ్టీ సంగతి. నెక్స్ట్ ఏంది, బజాజ్ ఫినాన్స్. బజాజ్ ఫినాన్స్ తీసుకున్నాం, దీన్ని కూడా సేమ్ అలాగే. ఇది నా బ్లూ లెవెల్ ఇది. ఈ బ్లూ లెవెల్తో ఒక జోన్ ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేసి ఒక జోన్ తీసుకున్నా. ఆ జోన్ దగ్గర నుంచే సెల్ చేసిన. అది ఆ జోన్ దగ్గర నుంచే బై చేస్తా, ఆ జోన్ దగ్గర నుంచే సెల్ చేస్తా. ఎందుకంటే నేను ఆ జోన్స్ని 5 సంవత్సరాలు టెస్ట్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేస్తేనే ఈ జోన్స్ వచ్చినాయి 5 సంవత్సరాల తర్వాత. ఓకే, నేను ఇప్పుడు కూడా పేపర్ ట్రేడ్ ఎందుకు చేస్తున్నానంటే నా దగ్గర అయితే మనీ లేవు. మనీ లేవు కాబట్టి నా జ్ఞానాన్ని వేరే వాళ్ళకి పంచి వాళ్ళ ద్వారా వచ్చే మనీని నేను మార్కెట్లో పెడదామని ఉన్నా. ఎందుకంటే నేను నేర్చుకోవటానికే ఈ 5 సంవత్సరాలు నేర్చుకోవడానికే అన్నీ పెట్టేశా. నేర్చుకోవడం కోసం మార్కెట్లో పెట్టి పోగొట్టింది రూపాయి కూడా లేదు, నేర్చుకోవడం కోసమే. ఓకే, ఇప్పుడు ఇది కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ ఎంట్రీ. అది నేను చెప్పేది ఏంటంటే మీరు మెయిన్ ఈ లెవెల్స్ని ఎలా వర్క్ చేస్తుందో లేదా చూడండి. ఇప్పుడు సింగిల్ లెవెల్ పట్టుకొని చేస్తున్నారు, సింగిల్ లెవెల్ పట్టుకొని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే సైకలాజికల్గా చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే క్యాండిల్ పైకి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇప్పుడు ఒక లెవెల్ గీసాము. ఈ లెవెల్ గీసినాక ఏమనిపిస్తుంది చెప్పండి, ఈ క్యాండిల్ పైకి పోయింది, ఈ క్యాండిల్ కిందకు వచ్చింది, ఈ క్యాండిల్ పైకి పోయింది, ఈ క్యాండిల్ కిందకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎంట్రీ ఏం తీసుకుంటావు, సరే తీసుకున్నా కూడా అది భయం భయంగానే తీసుకుంటావు. నీకు ఫేవర్గా పోయినా సరే నువ్వు భయం భయంగానే ఉంటావు. ఓకే, అర్థమైందా. అది సైకలాజికల్గా ప్రాబ్లం వస్తుంది సింగిల్ లెవెల్. ఈ సింగిల్ లెవెల్ అనేది ఏంది, అందరూ మెయిన్ లెవెల్ ఆ సింగిల్ లెవెల్ని ఎంట్రీ కోసం వాడతారు. నేను మాత్రం ఎగ్జిట్ కోసమే వాడతాదాన్ని. ఆ లెవెల్ అనేదాన్ని జోన్స్ దగ్గర నుంచి మాత్రమే నేను ఎంట్రీ తీసుకుంటా. ఇది మాత్రం జనాలందరూ మెయిన్ లెవెల్ దగ్గర తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తుంటే నేను ఆడ ఎగ్జిట్ అవుతుంటా ఆ మెయిన్ లెవెల్ దగ్గర. ఓకే, అర్థమైందా. అది మెయిన్. ఈ రంజి వెళ్ళిపోతుంది ఫీల్ అయిపోతున్నాను. వెళ్ళిపోదు, ఎందుకంటే మంగళవారం ఈరోజు కుదిరితే ఈ జోన్ని కన్ఫర్మ్ చేసేదాకా ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడ అసలు క్రియేట్ అవుతూ వేసుకుంటూ ఉంటుంది. ఏ నుంచి పోయినా సరే ఫీల్ అవ్వం, ఎందుకంటే ఆల్రెడీ మనం 100 పాయింట్ పట్టేసుకున్నాం. వెళ్ళిపోయినా వెళ్ళిపోద్ది, మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. కన్ఫర్మ్ చేయలే ఇంకా ఈ జోన్కి అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలే. అదే ఫ్లోలో పడిపోతుంటే మనం ఏం చేయలేం, అలాంటి మనం పట్టుకోలేం. కానీ నిన్న అంత పెద్ద బై జరిగింది, అది పట్టుకోవాలంటే కన్ఫర్మేషన్ లేని 10లో 3 ఉంటాయి. ఆ 3 రోజులు కానీ అది తీసుకున్నాం అనుకో ఈ 7 రోజులు ఫెయిల్ అయిపోతాం నువ్వు. ఓకే, ఇప్పుడు బజాజ్ ఫినాన్స్లో తీసుకున్నాం కదా, అది చూద్దాం అదేం చేస్తున్నాం. ఇదండి ఎవరికైనా ఉందా మనకి, మన టార్గెట్ వచ్చి 1980. దాన్ని బ్రేక్ చేస్తూ వెళ్ళిపోతా ఉందా, వెళ్ళిపోతాం చూస్తూ ఉంటాం. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇస్తేనే ఎగ్జిట్ అవుతాం, ఆ కన్ఫర్మేషన్ లేకుండా దూకుంటూ వెళ్ళిపోతాం. మనం ఎందుకు ఎగ్జిట్ అవడం, మన ఫేవర్గా ఉంటాయి. ఓకే, అందరూ ఈ లెవెల్ మెయిన్ లెవెల్స్ ఎంట్రీ కోసం ఆడతారు, మనం మాత్రం ఎగ్జిట్ కోసం ఆడతాం. ఎందుకంటే మన ట్రెండ్ మన జోన్స్ దగ్గర నుంచే ఉంటుంది. ఏ నుంచి పట్టుకుని ఇదంతా వస్తుంది, ఏ నుంచి బై జరగద్ది, ఏడదాకా జరగద్ది, ఏడదాకా జరిగి మళ్ళీ బ్రేక్ చేస్తుంటది, ఏడదాకి మళ్ళీ బ్రేక్ చేస్తుంటది. మార్కెట్ ఎలా ఉంటుంది, పవర్ రూపంలోనే ఉండేది. ట్రెండ్ ఏంది, డౌన్ ట్రెండేగా. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇలాగ తింటూ ఎసలు తింటూ మళ్ళీ బ్రేక్ చేస్తుంటాయి. ఒక మూమెంట్ వేస్తుంది అంతే పైకి, అది బయింగ్ అని మనం అనుకోకూడదు.
ఓకే. ఇప్పుడు దీంట్లో మనం 2 ఎంట్రీలు తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? 2000 పిఈని తీసుకున్నాము. ప్లస్ మనం ఇంట్రాడే చేస్తాం కాబట్టి దాన్ని తీసుకున్నాం. చూడండి 2 నేను చూపించాగా ఇందాక. ఇది ఇదండి. ఇది 2 తీసుకున్నా ఇందాక. ఓకే. ఇది 2000 పిఈని ప్లస్ ఇంట్రాడే రెండింటిని తీసుకున్నాం. అది ఎంత వేస్తుంది ఏందనేది మనం ఇంకా సాయంత్రం దాకా చూడటమే. మన ఫేవర్గా ఉంటే గమ్ము చేతులు కట్టుకొని చూస్తాం. లేదు మన ఫేవర్గా లేదంటే కన్ఫర్మ్ తీసుకొని త్రిబుల్ స్టార్స్ అంటాం తెలుసుగా మనకి, ఎగ్జిట్ అవుతాం. ఓకే. అది నిఫ్టీ యాడికి వెళ్ళదు, వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ అంతే. ఎందుకంటే సింగిల్ లెవెల్ చేసేటప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నా జోన్ కదా, ఎన్ని కన్ఫర్మేషన్ బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్ చేసి ఎన్ని కన్ఫర్మేషన్ ఉంటాయి తెలుసా ఈ జోన్ దగ్గర. ఒకరోజు ఎంట్రీ కూడా దొరకదు ఆ కన్ఫర్మేషన్ చూసే రోజు. నువ్వు ఇంత కన్ఫర్మేషన్ చూసినా ఒక్కరోజు మళ్ళీ ఏం చేస్తే దశలో పోద్ది. కానీ 10 సార్లు చేసేటప్పుడు 7 సార్లు సక్సెస్ అయింది. దానికోసమే ఈ జోన్ తెలంగాణకి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. ఆడికి వెళ్ళిపోదు, కన్ఫర్మ్ చేసినప్పుడే వెళ్ళద్ది. ఆ కన్ఫర్మ్ చేసినప్పుడు ఇంకొక నిమిషం కూడా ఆలోచించలే ఎంట్రీ తీసుకుంటే మామూలుగా పోదు. ఓకే. ఈ జోన్ కాడి నుంచి వెళ్ళిపోతున్నట్టు అనిపించిందిగా, చూడండి ఎంత టైం డీకే. ఇది ఇప్పుడు కానీ మళ్ళీ పోయి హైట్ బ్రేక్ చేసింది అనుకో, ఇది మళ్ళీ ఎడదాకపోద్ది. ఇంకొంచెం పైకి పోయింది అనుకో కన్ఫర్మ్ చేయదు. బయింగ్ కన్ఫర్మ్ చేసేది బయింగ్ చూపిస్తుంది. ఇప్పుడు బయింగ్ కన్ఫర్మ్ చేయలేదా అసలు మామూలుగా పడదు. లేదు కన్ఫర్మ్ చేయకుండా ఇది ఇక్కడే కానీ ఉంటుంది ఇంకా. ఈరోజు మంగళవారం కదా, ఈరోజు ఎక్స్పైరీ ఉందా అందుకు. ఓకే. చూద్దాం ఏం చేస్తుంది ఏంది అనేది ఆడ కన్ఫర్మేషన్ బట్టే చూద్దాం. మన ఎంట్రీ అయితే తీసుకున్నాం, ఎగ్జిట్ అయిపోయాం, 100 పాయింట్లు పట్టేసుకున్నాం. 30 పాయింట్లు ఎస్ఎల్ పెట్టి ఇంకొక 20 పాయింట్లు పెట్టి కన్ఫర్మేషన్ తీసుకొని ఇంకో ఎంట్రీ తీసుకుంటాం. ఎలా ఉంది ఎమోషను? చెప్పాక రోజు చెప్తాను ఏంది, 3 నిమిషాల్లో లాస్ట్ 30 సెకండ్స్, 1 మినిట్లో 30 సెకండ్స్. ఇప్పుడు చూడు ఈ లాస్ట్ 30 సెకండ్స్, ఈ మూమెంట్ అంతా ఈ 30 సెకండ్స్ అప్పుడు వచ్చింది చూడు, లాస్ట్ 30 సెకండ్స్ అప్పుడు. మళ్ళీ 1 మినిట్ స్టార్ట్ అయినా చూద్దాం ఏందనేది. ఇప్పుడు ఏమనిపించింది జనాలకి, నీకు వెళ్ళిపోతున్నానే అనిపించింది. యాడికి వెళ్ళదు, ఎందుకంటే టైం నీకు వెళ్ళి కూర్చోబెట్టాలిగా. నేను చెప్పినట్టు మంగళవారం కదా, కన్ఫర్మేషన్ చేస్తే మళ్ళీ అందరు సెలవులు వచ్చేస్తారు. తెలిసినోడు ఈ జోన్ జోన్ పట్టుకొని చేస్తుంటారుగా, రిటైలర్లో లెవెల్ పట్టుకొని చేస్తుంటారు. ఏముంది కాల్స్ ఇస్తారు, టిప్స్ ఇస్తారు. ఏముందా 25,800 కొట్టమంటారు, కొట్టు కూర్చోదేగా. ఎస్ఎల్ బెటర్, ఎస్ఎల్ కూడా బెటర్ కదా ఇంకా. ఓకే. అది ఓకే. ఏమనిపిస్తుంది ఎమోషను? లాస్ట్ 30 సెకండ్స్ చూద్దాం. ఇప్పుడు ఈ ఎంత ఎమోషన్ అంతా తీసేయండి 5 నిమిషాల్లో. 5 సంవత్సరాలు 75 క్యాన్లు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఈ మెయిన్ ఏం తెలిసిందంటే ఇదే. ఇప్పుడు నేను చెప్తున్నాగా, ఒక 5 నిమిషాల క్యాండిల్లో ఎలా ఉంటుందంటే చెప్పినట్టు 3 మినిట్స్ 30 సెకండ్స్, 1 మినిట్లో 30, ఏడు దాకా కూడా పోద్ది, లోపల వచ్చి క్లోజింగ్ చేస్తుంది లాస్ట్ 30 సెకండ్స్. ఏడు దాకా కూడా పోద్ది, లోపల వచ్చి క్లోజింగ్ చేస్తుంది లాస్ట్ 30 సెకండ్స్. ఎందుకు ఈ జోన్కి సింగిల్ లెవెల్ చేసుకునే వాడికి ఏమి ఉండదు. సింగిల్ లెవెల్ చేసే వాళ్ళందరూ అసలు లేక తినేదే. ఓకే. అది నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాను, పేపర్ ట్రేడ్ చూపిస్తున్నాను అంటే అది జెన్యూనిటీ కాదు. నాలెడ్జ్ కోసం అయితే ఎవరో స్పెండ్ చేయట్లా. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. రోజు ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను ఏంది, నా దగ్గర నాలెడ్జ్ ఉంది, మనీ లేదు. మీ దగ్గర మనీ ఉంది, నాలెడ్జ్ లేదు. ఓకే. ఇద్దరితో ఒకటే పరిస్థితి. మార్కెట్లో పిఈని సిఈని చెప్పి ఒక 1000 క్వాంటిటీ 5,000 క్వాంటిటీ కొట్టి జస్ట్ 5 పాయింట్లు, 5 నుంచి 10 పాయింట్లు కూడా ఉంట్లా, 5 పాయింట్లు పట్టుకొని కూడా ట్రేడింగ్ చేస్తున్నారు. ప్లస్ ట్రేడర్ అని కూడా అంటున్నారు. ఇబ్బంది లేదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ చెప్పుకుంటూ దాన్ని చెప్పుకుంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. 5 పాయింట్లు, జస్ట్ 5 పాయింట్లు. నేను చేసే ప్రతి ట్రేడ్లో నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, 60 నుంచి 100 పాయింట్లు పట్టుకుంది అది అసలు ట్రేడరే కాదు. అసలు కుదిరితే 20 పాయింట్లు అసలు ఇచ్చేస్తా. ఓకే. పోతే 20 పాయింట్లు అసలు ఇచ్చేస్తా. 60 నుంచి 100 పాయింట్లు తీసుకుంది అసలు నువ్వు ట్రేడ్ ఇయటం కూడా వేస్ట్. 5 పాయింట్లు 10 పాయింట్లు ముందు ఇస్తే అది ఎప్పుడు ఇస్తుందో 5 పాయింట్లు ఇస్తుందో 10 పాయింట్లు ఇస్తుందో నువ్వు వెయిట్, ఆ ఎమోషన్ అంతా క్యారీ చేసి సాయంత్రానికి ఇవ్వాలి.
అంతేగాని ఇప్పుడు ఈ క్యాన్లు ఉంది, నాకు తెలీదా ఈ క్యాన్లు ఇది కన్ఫర్మ్ చేయలేదని నాకు తెలుసు. ఈ క్యాన్లో నేను ఎంట్రీ ఇవ్వచ్చుగా, ఈ క్యాన్లో నేను ఎంట్రీ ఇవ్వచ్చుగా. ఈ 5 పాయింట్లు ఒక క్యాన్లోనే వస్తుందిగా, ఒక క్యాన్లో వస్తుంది 5 పాయింట్లు అనగా. కానీ అదే 5 పాయింట్లు అనేది తోపు అసలు. ఓకే, ఈ 60 పాయింట్లు 100 పాయింట్లు అనేది అసలు అంతసేపు ఏడ హోల్ చేస్తాం చెప్పు. ఆ ఎమోషన్లే 5 పాయింట్లు తీసుకొని బయటకు వచ్చేస్తాం. పోయిన ప్రతిసారి ఎస్ఎల్ కూడా పెట్టాం. 5,000 ఇవ్వాల్సిన దగ్గర 10,000 ఇచ్చేస్తాం. 5,000 క్వాంటిటీ 1000 క్వాంటిటీ కొడితే అదే వచ్చేది. సైకలాజికల్గా ఇబ్బంది వచ్చేది. 10,000 ఇప్పుడు నేను నా ప్రతి దాంట్లో వీడియోలో చెప్తున్నా, ఏం చెప్తున్నాను, 3 నిమిషాలు కంటెంట్ చెప్తుంటే ఆ 3 నిమిషాలు కంటెంట్ కూడా వినట్లా. కంటెంట్ వినకుండానే యూట్యూబ్లో నేనేదో వీడియో పెట్టాను అని చెప్పి దాని కింద కామెంట్లు పెట్టను. ఈ కామెంట్లు పెట్టే బ్యాచ్ సపరేట్గా ఉంటారు, వాళ్ళు అసలు వీడియోతో పనిలే. వీడేదో చెప్తున్నాడు నేను అదే చేస్తున్నా అని చెప్పి కామెంట్ పెడతారు కింద. ఆ కామెంట్ పెట్టడానికే ఉంటారు వీళ్ళు. అరే వీడియో ఓపెన్ చేసి అసలు వీడేం చెప్తున్నాడు, వీడు జెన్యున్గా చెప్తున్నాడా, అదేం వదిలేసి ఫేక్ వీడియో గైస్, చూడవాకండి గైస్, ట్రైనింగ్ నేను ఎక్కడా చెప్పలేదే. నా దగ్గర చేరమని నేనే ప్రొవైడ్ చేస్తున్నానని ఏ వీడియోలో నా ఎస్ఎల్ ఎంత అని కానీ నా టార్గెట్ ఎంత అని కానీ ఎంట్రీలు కానీ నేనేం చెప్పట్లేదే. నేను మార్కెట్లో జరిగేటప్పుడు రికార్డ్ చేసి పెడుతున్నాను, అదే అక్కడ పెడుతున్నాను, అప్పుడు మార్కెట్ కూడా అయిపోయి ఉంటుంది. కామెంట్లు పెట్టడానికి మాత్రం రెడీగా ఉంటారు. ఆడ ఓపెన్ చేసి ఆ 3 నిమిషాలు కంటెంట్ కూడా చాలు పొద్దున. 3 నిమిషాలు ఫస్ట్ పెట్టే 3 నిమిషాలు వీళ్ళ కోసం అది తయారు చేసింది. ఒక రోజంతా పట్టింది అది తయారు చేయడానికి. ఉం? చూడు, ఏం కన్ఫర్మ్ చేస్తున్నా, ఏం కన్ఫర్మ్ చేయదు. అట్టగా తిరుగుతూ ఉంటుంది ఆ జోన్లో. కన్ఫర్మ్ చేసిందా ఎంట్రీ తీసుకుందాం. దాంట్లో ఇంకా కన్ఫర్మ్ చేసినాక ఎంట్రీ తీసుకున్నాం ఉండకుండా పరిస్థితే లేదు. చూద్దాం ఆ జోన్కి ఏం చేస్తుంది అనేది. ఓకే, ఎమోషన్ క్యారీ చేయండి. దో 3 మినిట్స్లో 30 సెకండ్స్ అప్పుడే వస్తుంది మూమెంట్. మళ్ళీ 1 మినిట్లో 30 సెకండ్స్ వస్తుంది. ఈ మధ్యలో అంతా యాడికి పోయినా లోపలికి వస్తుంటుంది. అది ఓకే, చూద్దాం. ఇది ఓకే. ఇప్పుడు లాస్ట్ 30 సెకండ్స్ మొదలైంది, ఇంత దూరం పోయింది, చూద్దాం ఏం చేస్తుంది అనేది. ఓకే, చెప్పాగా. ఆ టైం డీకే ద్వారా మళ్ళీ ఎంట్రీ ప్లేస్ పోతుంది. 100 పాయింట్లు కూడా ఇప్పుడు 60 నుంచి 100 పాయింట్లు పట్టుకుంటా అన్న, మాకు 100 పాయింట్లు ఇచ్చేసింది, ఇంకేంది, ఎగ్జిట్ అయిపోతాం మనం. ఎందుకంటే ఈ జోన్ కన్ఫర్మ్ చేయకపోతే అంతే. చూడు, ఏది చేసి జోన్ దగ్గరే కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు ఎంత దూరం పోయింది అనిపిస్తుంది కదా. ఇంకో క్యాన్లు కానీ అయిపోయింది అనుకో, నెక్స్ట్ క్యాన్లు వచ్చి లోపల దూరద్ది. చూద్దాం, అది కూడా చూద్దాం, లైవ్లోనే చూద్దాం. ఇంకో క్యాన్ క్లోజింగ్ ఇచ్చిందా మళ్ళీ, అప్పుడు కన్ఫర్మ్ అయింది జోన్కి. ఈ జోన్కి పైకి వెళ్తాను కన్ఫర్మ్ అయింది. కానీ ఈరోజు మంగళవారం కదా, అవి కొంచెం సింటమ్స్ వేరుగా ఉంటాయి. అది చూద్దాం, నెక్స్ట్ క్యాన్లే లోపలికి వచ్చేస్తుందా లేక ఇంకో క్యాన్లు పైకి వేస్తుందా. నేనైతే పైకి ఇది అనుకుంటున్నా, ఇంకో క్యాన్లు క్యారీ చేయని ఎమోషన్. నా ఒక ఎక్స్పీరియన్స్తో ఇంకో క్యాన్లు పైకి నెక్స్ట్ క్యాన్లే పైకి ఫాలో అప్ ఇది అని నేను అనుకుంటున్నా. క్యాన్లు స్టార్ట్ అయిందిగా, 5 నిమిషాల ముందే చెప్తున్నా, చూద్దాం ఏం చేస్తుందో. ఓకే, లోపలికి వచ్చి క్లోజింగ్ చేస్తుందా డైరెక్ట్గా జోన్లోకి వచ్చేస్తుందా చూద్దాం. ఓకే, నేను నా ప్రతి దాంట్లో చెప్తాను ఉన్నా 3 నిమిషాలు దానికోసంగా. ఏమని, నేను చేసేది పేపర్ ట్రేడే అని చెప్తున్నా. ఉం? ఆ 3 నిమిషాలు కూడా చూడట్లా. చూడకుండానే కామెంట్లో పిఎన్ఎల్ చూపిస్తేనే జెన్యూను రియల్ గాయస్, అది గాయస్ ఇది గాయస్ అంటున్నారు. అదే 3 నిమిషాలు కంటెంట్ చూస్తే కదా నువ్వు ఆ 3 నిమిషాలు కంటెంట్ చూసి అప్- అది కంటెంట్ మాత్రం ఇంగ్లీష్లో మాత్రం కామెంట్లో ఈ మాత్రం దంచేస్తారు, నాలెడ్జ్ మాత్రం జీరో ఉంటుంది. ఆ? ఇక్కడ నేను మొత్తం నా వీడియో చూసి మీకేమైనా ఉపయోగపడితే ఆ జోన్స్ని ఇంక్లూడ్ చేసుకోమని ప్రతి దాంట్లో 3 నిమిషాలు దాని గురించే చెప్పి ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్ ఎలా చేయాలి, ఇది పెద్ద బిజినెస్. ప్రతిరోజు చెప్తున్నా ఇది పెద్ద బిజినెస్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 నుంచి 15 సంవత్సరాలు కూడా మళ్ళీ తర్వాత వచ్చిద్దో రాదో కూడా తెలియదు. ఆ? కానీ ఇది మాత్రం వారంలో 10 రోజుల్లో 20 రోజుల్లో రావాలి. ఇది అంత పెద్ద బిజినెస్. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి దీంట్లో ఇదే చేయొచ్చుగా, దాన్ని పడే కష్టం ఏదో. ఇది చాలా కష్టంతో కూడిన పని. 10 రోజుల్లో నెలలో 20 రోజుల్లో నేర్చుకొని ఇన్వెస్ట్ చేసేది అయితే కాదు. ఓకే, అది ఇప్పుడు ఏమైందా ఎంట్రీ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎంట్రీని కూడా దాటేస్తుంది, అసలు కూడా పోయేటట్టుగా ఉంది. మనం ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ కూడా అయిపోయింది 100 పాయింట్లు తీసుకొని.
ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ బట్టి మళ్ళీ తీసుకుంటాం. నేను చెప్పినట్టు ఇప్పుడు 2 నిమిషాలు 50 సెకండ్స్ అయింది. 5 దాకా పోయింది. చూద్దాం ఆ క్యాన్లు ఎలా వేసొద్దో ఏం వేసొద్దో. ఇంకా ఉంది 2:30 నిమిషం. ఇది ఎమోషన్. ఎమోషన్ ఏమనిపిస్తుంది బాబు 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 అనిపిస్తుంది. అదేం ఉండదు. మళ్ళీ టైర్ మళ్ళీ వచ్చి లోపల కూడా క్లోజింగ్ చేయొచ్చు. ఓకే చూద్దాం ఏం చేస్తుంది ఏంది. ఎంజాయ్ ఎంజాయ్ చేయండి క్యాడిల్ ఎమోషన్ని. ఇంకా 2 నిమిషాలు ఉన్నాయి. 2 నిమిషాలు ఉంది ఇంకా. ఒకటిన్నర నిమిషం ఉంది. ఓకే ఓకే ఓకే. లాస్ట్ 1 నిమిషం. 1 minute 1 minute 1 minute. లాస్ట్ 30 సెకండ్స్ చూద్దాం. స్పైస్ స్పైస్ స్పైస్. లాస్ట్ 30 సెకండ్స్. ఇట్స్ ఎమోషన్ ఎమోషన్. ఓకే లాస్ట్ 30 సెకండ్స్కి వచ్చింది. ఇంకా చూద్దాం. ఇప్పుడే ఉండదు చూడండి మూమెంట్ క్యాండిల్ ఎయిట్ అయినా ఈ 30 సెకండ్స్లో. ఏమనిపిస్తుంది 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 ఏమనిపిస్తుంది. 3 సెకండ్స్ చెప్పానా లాస్ట్ 30 సెకండ్స్లోనే ఉంటుంది ఆ మూమెంట్. ఓకే ఏమైంది మొత్తానికి వచ్చే ఆడే క్లోజింగ్ మనం చెప్పినట్టు. ఉం? చూడండి అది లాస్ట్ 30 పోయింది. ఇది 4:30 నిమిషం క్యాండిల్ ఏడదాకా పోయింది. లాస్ట్ 30 సెకండ్స్లో మాత్రం ఏడకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 4:30 సెకండ్ ట్రావెల్ చేసింది. 1/2 నిమిషం వచ్చి 30 సెకండ్స్ వచ్చి లోపలికి లోపలికి తీసుకొస్తుందా వస్తుందా వస్తుంది. అంతే అంతే చూద్దాం. ఓకే 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 ఇది ఏముంది. ఓకే మన ఇంటి దగ్గర ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు కిందకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందా. కిందకి వెళ్ళట్లా ఆల్రెడీ పైకి ఏం చేసింది పైకి కన్ఫర్మ్ చేసింది ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ఫ్లోలో బ్రేక్ చేస్తే ఓకే. ఇక్కడ కానీ స్టేబుల్ అయింది అనుకో ఇది మూమెంట్. ఓకే చూద్దాం. ఇదంతా ఇంత పెద్ద క్యాండిల్ వేసినా ఏమి ఎమోషన్ ఉండదు. ఇందాక ఇంత పెద్ద క్యాండిల్ వేసింది లాస్ట్ 30 సెకండ్స్లో పోయి ఏడైంది క్లోజింగ్ ఇచ్చింది. 4:30 నిమిషం ఇంత దూరం క్యాండిల్ ట్రావెల్ చేస్తే లాస్ట్ 30 సెకండ్స్లో వచ్చి ఏడు క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఎంత పెద్ద క్యాండిల్ వేసిందిగా ఎమోషన్ ఉండకూడదు మనకి. మన ఎమోషన్ 3 మినిట్స్లో 30 సెకండ్స్ లాస్ట్ 1 మినిట్లో లాస్ట్ 30 సెకండ్స్. ఓకే అది ఓకే అది ఓకే మరి ఎంజాయ్. ఓకే చూడండి టైం డీకేలోకే వెళ్ళిద్దని చెప్పా. ఇక నుంచి కన్ఫర్మ్ చేసింది ట్రెండ్ అయితే సెల్ ట్రెండ్ మామూలుగా అయితే. కానీ బైక్ కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేసిన యాడ్ నుంచి బయట ఆడి నుంచి వెళ్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మళ్ళీ ఏం చేయాలంటే
ఈడకి వచ్చినాక మళ్ళీ ఇక్కడ నుంచి 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటే ఈ తాప ఎంట్రీ తీసుకున్నాం. లేదు అదే ఫ్లోలో వెళ్ళి బ్రేక్ చేసింది అనుకో, ఇంకా అసలు పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది, ఇంక ఎంట్రీ తీసేసుకుంటాం. ఓకే, అది చూద్దాం. ఇలా అంతా చూడు, ఏమి అసలు క్రియేట్ అవుతున్నాయి, అసలు క్రియేట్ అవుతున్నాయి. చూద్దాం ఏం చేసిద్ది, ఏమవుద్ది. టైం డీకే చూడు, ఇంత టైం డీకే, ఇంతసేపు ఇదంతా టెన్షన్. పైకి ఎలా దక్కను కదా, పైకి ఎలా దక్కను. అదే జోన్ పట్టుకొని చూడు, సింగిల్ లెవెల్ ఎక్కడ ఉంది, ఈ సింగిల్ లెవెల్కి కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి. ఎమోషన్ ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. అదే జోన్ పట్టుకొని చూడు, ఇవన్నీ అసలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇవన్నిటిని తినేయాల. తిని ఇక్కడికి వచ్చినాక ఈ హైని ప్రొటెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే బయింగ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, లేకపోతే ఇలాగే సైడ్వేలో ఉంటుంది సాయంత్రం దాకా కూడా. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడైతే ఒకసారి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ ఉండబోతుంది. పీ సైడే ఉండబోతుంది. కుదిరితే సైడ్ వేలో ఉండాలి, ఎందుకంటే కిందకి కన్ఫర్మ్ చేసింది, పైకి కన్ఫర్మ్ చేసింది. ఓకే, చూద్దాం. ఈడకైతే రావాలి ముందు, ఇక్కడికైతే రావాలి, ఎందుకంటే అసలు క్రియేట్ అవ్వాలి. అదే ఫ్లోలో బ్రేక్ చేసినాను, కిందకి కన్ఫర్మ్ చేసింది, పైకి కన్ఫర్మ్ చేసింది. ఒకేసారి ఇప్పుడు 2 క్యాండిల్స్ని ఎక్కడ బ్రేక్ చేస్తో చూద్దాం. ఇక్కడ ఇది ఉంది, ఇది ఉంది, దీని బ్రేక్ చేయాల, ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి పోయింది, పైకి పోయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకుని హయ్యర్ అయ్యి వేస్తూ పోతూ, హయ్యర్ అయ్యి వేస్తూ పోయింది కదా. పోయినప్పుడు మళ్ళీ వచ్చి ఇతా హైన్ బ్రేక్ చేయలేక బ్రేక్ చేస్తుంటే, 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే మన ఎంట్రీ ఉంటుంది. ఓకే, చూద్దాం 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందా చేయదా అనేది. టైం డీకేతో కూడా ఎస్ఎల్ పోద్ది ఈరోజు, ఎందుకంటే 2 సైడ్లు కన్ఫర్మ్ చేసింది ఆ జోన్కి. ఏం చేస్తుందో చూద్దాం. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తూ తప్పుడు మన ఎంట్రీ బ్రేక్ చేస్తుందా లేదా. ఎమోషన్ చూడు, మనకి ఎంట్రీ కూడా చూపించదు. అలాంటిది కానీ లేకపోతే 2 క్యాండిల్ బ్రేక్ చేసేది లేకపోతే మనకి ఎంట్రీ కూడా చూపించదు, వెళ్తానే ఉంటుంది. చూద్దామా, అది చూడండి ఎమోషన్. కన్ఫర్మ్ చేస్తున్నా చూడండి, 2 క్యాండిల్ బ్రేక్ చేయాలంటే అసలు బ్రేక్ చేయట్లా, ఎందుకంటే ఎంట్రీ అలాగే ఆ ప్యాటర్న్లోనే ఉంటుంది, ఎంట్రీ ప్యాటర్న్. నువ్వు అంతసేపు హోల్డ్ చేయాలి. ఇప్పుడు 2 క్యాండిల్ బ్రేక్ చేయకముందు నువ్వు కానీ ఎంట్రీ ఇచ్చావు అనుకో, నువ్వు ఎస్ఎల్ పెట్టావు అనుకో, టైం డీకేలో మొత్తం ఎత్తేస్తుంది. అదే నువ్వు 2 క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకున్నావు అనుకో, ఇదే ఫ్లోలో ఎడదాకా వస్తుంది, ముందు ఎడదాకా రావాలి. ఎడదాకా కూర్చున్న కిందకు పోద్ది అసలు. ఇంకా టైం మామూలుగా అయితే 2 సైడ్లు కన్ఫర్మ్ చేసింది కాబట్టి 2 సైడ్లు తినేస్తా ఉంటాడు, ఈరోజు టైం డీకేతో తినేస్తాడు. కానీ మనకు తెలియదుగా, మనం అనుకునేది అది. కానీ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఎవడో కొన్ని కోట్ల మంది ఆడి పిచ్చోళ్ళు ఆడి గేమ్ ఇది. ఎవరికి ఎప్పుడు ఎటు పెట్టి ఈ 3 వస్తుందో ఏమొస్తుందో తెలియదు. ఆ? అందుకనే మనం కన్ఫర్మ్ చేసి ఎంట్రీ తీసుకుంటాం. ఎస్ఎల్ పోయినా సరే, ఆల్రెడీ 100 పాయింట్లు తీసుకున్నాం ఈరోజు, ఇంకో 20 పాయింట్లు ఎస్ఎల్ పెడతాం తీసుకుంటాం. ఎందుకంటే ఈ మార్కెట్ సెంటిమెంట్ ఏమో సెల్లింగ్, ఎందుకంటే గత వారం నుంచి పడుతూనే ఉంది, నిన్న ఇమీడియట్గా వచ్చింది, ఈరోజు అయితే అమ్ముకోవాలి. అలాంటి కన్ఫర్మేషన్ వస్తే తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. ఆ 2 క్యాండిల్స్ బ్రేక్ చేయదు, నీకు ఎంట్రీ చూపిపోతే అసలు ఆ 2 క్యాండిల్స్ బ్రేక్ చేయదు, పోయి ఇంకో హై క్రియేట్ చేస్తుంది, దీన్ని లేపేసి. ఎక్కడైతే 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుందో అప్పుడు ఎంట్రీ అయితే తీసుకుంటాం ఈ తాప. చూద్దాం బ్రేక్ చేస్తుంది, అదే ఫ్లో వెళ్ళిపోద్ది అని. అంతసేపు వెయిట్ చేయగలగాలి, అదే ఇక్కడ ఎమోషన్. సైకలాజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే, అంతసేపు వెయిట్ చేయలేరుగా. ఇంకా నాకు తక్కువ దొరుకుతుంది, ఎడ పెడతాం ఎస్ఎల్ అంటే కుదరదు, ఎందుకంటే అలాంటి కన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా నీకు రిస్క్ వాడినాల్సి వస్తుంది, లేకపోతే ఎస్ఎల్ పోద్ది. నాకు తక్కువ దొరుకుతుంది, ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఎడ పెడతానని. ఓకే, చూద్దాం ఏం చేస్తుంది అని. ఇంకా అది మన చేతులు ఏం లేదు, కన్ఫర్మ్ చేస్తే ఎంట్రీ తీసుకోవడం మళ్ళీ. ఇది
యాడ మనకి ఎంట్రీ చూపిలా, ఇంకా 2 క్యాండిల్స్ బ్రేక్ చేయట్లా. ఈ హైని బ్రేక్ చేసేదాకా ఎక్కడైతే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందో ఆ ఎంట్రీ ఇస్తాం, టాప్లో ఎస్ఎల్ పెడతాం. చూద్దాం. ఓకే. దీంట్లో తీసుకున్నాం, దీంట్లో ఎస్ఎల్ పోయింది. ఓకే, సైడ్ వేలో ఉంది, ప్లస్ ఇది పైకి వెళ్తా ఉంది, అందుకని మన ఎస్ఎల్ అయితే పోయింది దీంట్లో. ఉమ్, ఓకే. నిఫ్టీ నిఫ్టీలో మనం ఎంట్రీ తీసుకోవాలి, ఇంకా కన్ఫర్మ్ చేయట్లా. ఎక్కడైతే 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటుందో ఇప్పుడు దాకా అంటే ఈ హైని బ్రేక్ చేసిందంటే ఇంకా తీసేయి, ఇంకా మళ్ళీ బయింగ్లోకి మారిపోతా. ఈ తాపు రీటెస్ట్కి వస్తే బై చేస్తా. లేదు, ఈ హైని బ్రేక్ చేయకుండా డాన్ నుంచి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందా, ఎంట్రీ ఇస్తా. సెల్లింగే, టీఈని 25,900ని పుట్టుని బై చేస్తా. 2 క్యాండిల్స్ నేనైతే బ్రేక్ చేస్తుందో ఆడ. ఓకే, టాప్లో ఎస్ఎల్ పెడతా. ఓకే. రైట్. చూద్దాం ఎక్కడ బ్రేక్ చేస్తుంది, మనకి ఎలా ఎంట్రీ ఇస్తుంది, ఎంత ఫాల్ట్స్తో మనకి వస్తుంది అని. ఎడకైతే రావాలి, ఎడకి 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 రావాలి. అది ఎంత ఫాస్ట్గా వస్తుంది, లేకపోతే మనకి ఈరోజు ఎంట్రీ కూడా అలాగే బై జరగద్దా. చూద్దాం ఏం జరగద్ది. చెప్తున్నా కదా, జరగబోయి ముందే చెప్తున్నా కదా. ఎడకైతే రావాలి. 10లో 7 సార్లు, 10లో 3 సార్లు వెళ్ళిపోద్ది అంటే ఆ రోజు మనకి ఎంట్రీ దొరకదు, కుదిరితే అస్సలు పోద్ది. ఓకే. చూద్దాం ఏం చేస్తుంది. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తే మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఇంకా 2 క్యాండిల్ బ్రేక్ చేయాల, ఒకటే క్యాండిల్నే బ్రేక్ చేస్తుంది. ఎడ కూడా ఇప్పుడు ఎంట్రీ తీసుకునే పని అయితే చూడు, ఎడ బ్రేక్ చేస్తుంది, ఎడ 2 క్యాండిల్ బ్రేక్ చేయట్లా. ఎప్పుడైతే హైరై వేసుకుంటూ పోతూ ఈ హైని బ్రేక్ చేయలేదు, ఎందుకంటే 2 సెల్లింగ్లో ఉంది. ఈ హైని బ్రేక్ చేయలేదు అనుకో, 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. ఓకే. చూద్దాం 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందా, బ్రేక్ చేయదా. బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది, మన ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి. అదే క్యాండిల్ బ్రేక్ చేయాలా. ఇప్పుడు ఇది బ్రేక్ చేస్తుంటే మన ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు ఉంది క్యాండిల్, క్యాండిల్ ఇది క్యాండిల్, ఈ రెండు ఇది బ్రేక్ చేస్తుంది అనుకో, మన ఎంట్రీ ఉంటుంది, ఎస్ఎల్ ఉంటుంది. ఓకే. చూద్దాం. బ్రేక్ చేయలేదు అనుకో, చూస్తా ఉంటాం మళ్ళీ 2 క్యాండిల్ బ్రేక్ చేసేదాకా. చూద్దాం ఏం జరగదు. మనం చెప్పినట్టు 3 మినిట్స్లో లాస్ట్ 30 సెకండ్స్, 1 మినిట్లో లాస్ట్ 30 సెకండ్స్. ఓకే. చూద్దాం ఏం చేస్తుంది, ఎంజాయ్. ఓకే. చూద్దాం. అది అలాంటి కన్ఫర్మేషన్ వస్తేనే అలా జరగద్ది, లేకపోతే ఎన్నిసార్లు తీసుకున్నా టైం డీకేలో పోతూ ఉంటుంది. ఓకే. బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాం, అసలు ఇచ్చేస్తాం 20 పాయింట్లు. అలాగే మనం 100 పాయింట్లు తీసుకున్నాం, ఆ 20 పాయింట్లు అసలు ఇచ్చేస్తాం. 10లో 3 సార్లు మనకి పోద్దిగా. మన కన్ఫర్మేషన్ ఇలాగే ఉండాలి, ఇలాగే తీసుకుంటాం. ఇది ఏమన్నా బ్రేక్ చేస్తుందా లేదా చూద్దాం. ఇంకా 50 సెకండ్స్ ఉంది. ఓకే. బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, బ్రేక్ చేస్తే ఎంట్రీ ఇచ్చేస్తాం. బ్రేక్ చేసిందంటే ఎంట్రీ. బ్రేక్ చేసిందా, బ్రేక్ చేసిందా, బ్రేక్ చేసిందా, 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 చేసింది. మన ఎంట్రీ అయిపోయింది. ఓకే. మన ఎంట్రీ అయి చేసిందా, చూద్దాం. చేసింది. ఓకే. మన ఎంట్రీ అయితే అయిపోయింది. 25,900 పెయ్యిని బై చేసాం 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు. ఇది ఇదే. ఓకే. మన ఎంట్రీ అయిపోయింది. ఓకే. మళ్ళీ మన ఎస్ఎల్ 31 పాయింట్ వచ్చింది. ఓకే. ఇంకా చూద్దాము ఏం చేస్తుంది అనేది. హైలో పెడితే సేఫ్, ఈ రోజుకి, ఎందుకంటే టైం డికేలో హైలో పెడితే సేఫ్. కానీ మనం ఎంట్రీ అయిపోయింది, ఎక్కడ పెట్టేసాం, ఎక్కడ 30 పాయింట్లు మనది. 30 పాయింట్లు ఎంట్రీ ఇచ్చేసాం. టైం డికేలో పోదా అనేది ఇంకా చూసుకుంటుంది. మనకి ఆ కన్ఫర్మేషన్ వచ్చింది, ఎంట్రీ తీసేసుకున్నాం. మన టార్గెట్ వచ్చి ఇది ఇది మన టార్గెట్. ఓకే. అస్సలు పోతే 10లో 3 సార్లు నేను ఇచ్చి వేస్తా, లేకపోతే తీసుకుంటా. కుదిరితే టైం, ఎందుకంటే పైకి కూడా కన్ఫర్మ్ చేసింది, ఇంకా టైం డీకేలో తినేయాలిగా ఈ రోజుకే. కానీ ఈ నాకు ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు తీసుకుని, లేకపోతే అదే ఫ్లోలో బ్రేక్ చేస్తుంటే కూర్చోని ఉంటా. ఓకే. ఈ రోజుకే ఇది. బజాజ్ ఫినాన్స్ అయితే అసలు పోయిందంటే పోయింది. అది పోవాలిగా 10లో 3 సార్లు, లేకపోతే 10లో 10 సార్లు మన సక్సెస్ అయితే మళ్ళీ అందరూ పెట్టుబడి రిటైలర్ అందరూ మళ్ళీ వాళ్ళకి ఇవ్వలే డబ్బులు. రోజు మనకి ఇచ్చేస్తే వాళ్ళు రారుగా. ఇంకా 10లో 3 సార్లు వాళ్ళకి ఇస్తే కదా 1:10 20, అంటే ఎందుకంటే లాజిక్ లేకుండా తీసుకుంటారు కదా.
ఇప్పుడు నేను ఈ 2 క్యాన్లు బ్రేక్ చేసేటప్పుడే ఎంట్రీ ఎందుకు అన్నాను? మళ్ళీ హైని బ్రేక్ చేస్తే ఎంట్రీ ఇంకా బయింగ్‌కి కన్వర్ట్ అయిపోతాను ఎందుకన్నాను? ఎందుకంటే ఎన్నో చార్ట్స్‌లో ఎన్నో ప్రాక్టీస్ చేసి, ఎన్నో బ్యాక్ టెస్ట్‌లు చేస్తే ఇలాంటి సింటమ్ వస్తే ఇలాగే పనిచేస్తదని తెలిసింది. అందుకని ఎంట్రీ తీసుకున్నాం ఇప్పుడు. 2 క్యాన్లు ఏడ బ్రేక్ చేయలేదే. పోతా ఏడ బ్రేక్ చేయలేదే. ఏడ ఎందుకు బ్రేక్ చేసింది? దీన్ని రెండిటిని ఎంట్రీ తీసుకున్నాం. అసలు పెట్టేసాం. ఇంక టైం పికల్ పోద్దా, వస్తదా ఇంక అది చూసుకుంటది. ఓకే. అది ఈ రోజుకి. నేను చెప్పేదేందంటే, మీరు నా జోన్స్ ఎలా పనిచేస్తన్నాయి, ఎలా ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎలా టార్గెట్ పెడుతున్నాను, ఎలా ఎస్ఎల్ పెడుతున్నాను, అది మాత్రమే చూడండి. ఓకే. అది ఈ రోజుకి. ఓకే. అది.